మంత్రిగా లేరు అని ప్రజలు చూసేసరికి ఆలోచనలు పడ్డారు. ఇప్పుడన్నా ఖచ్చితంగా మనం కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలని కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు, ఓటర్స్ అందరూ ముక్త కంఠంతో చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. తెలంగాణలో నిజంగా కూడా లోక్సభలో నామాన్న ప్రతిసారి లోక్సభలో మన బాణి వాణి తెలంగాణను వినిపించేది కూడా అన్ననే. ఇక్కడ లెక్క కూడా ఉంది. అత్యధిక సార్లు కూడా తెలంగాణ గురించి కొట్లాడింది లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో నామా గారిని బ్రహ్మాండమైన గెలిపిస్తారని చెప్పేసి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వారందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కేసీఆర్ గారి ఆశీర్వాదం, కేసీఆర్ గారు ఎలా నిర్ణయం తీసుకుంటే ఖమ్మం జిల్లా పార్టీ అంతా కూడా ఒక యూనిటీతో, ఒక క్రమశిక్షణతో ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగినటువంటి ఖమ్మం పార్లమెంటుకు సంబంధించినటువంటి ఓటమి తర్వాత సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఎక్కడైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్నంతా కూడా సమీక్షించుకొని పూర్తి స్థాయిలో రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పేసి మా నాయకుడి యొక్క ఆదేశాల